హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోనాషామ్ వ్లాగ్స్. సో లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే అయోధ్య ట్రిప్ పార్ట్ 1 అని చెప్పి నేను పోస్ట్ చేశాను. ఒకవేళ చూడని వాళ్ళైతే ప్లీజ్ వెళ్ళి చూసేనే, నా ఛానల్లో ఉంటుంది. ఇది కంటిన్యూషన్ ఆఫ్ పార్ట్ 1 బ్లాగ్ అనమాట, సారీ డే 1 బ్లాగ్. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో నేను హనుమాన్ గర్హి టెంపుల్ వ్లాగ్ పోస్ట్ చేస్తానని చెప్పి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే దిస్ ఇస్ ది దర్శనం వే. హనుమాన్ గర్హి టెంపుల్ ఇస్ అ మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అంటారు. సో అయోధ్య వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇది విజిట్ చేస్తారు. మేము వెళ్ళిన టైంలో చాలా అంటే చాలా రష్ ఉండే. సమ్మర్ టైం ఆబ్వియస్లీ గెస్ట్ చేయాల్సిందే, రష్ ఉంటుంది అని చెప్పి. కానీ నార్త్ సైడ్లో ఉన్న ఆ వేడికి నిజంగా ఎంత ఎగ్జాస్ట్ అయిపోతామంటే చాలా టైర్డ్ అనిపిస్తుంది కూడా. అసలు ఆ దర్శనంలో తోసుకోవడాలు ఆబ్వియస్లీ అంత రష్ ఉండే ఆ రోజు. సో అక్కడ ఉన్న పూజారులు కూడా అలసిపోయి ఉంటారు, అరిచి అరిచి అరిచి. ఎందుకంటే జనాలు కదలను కూడా కదలట్లేదు. పక్కన వాళ్ళకి చూడ్డానికి కూడా అంత ప్లేస్ ఇవ్వట్లేదు ఎవ్వరు అసలు. కానీ ఫైనల్గా మేము మంచిగా దర్శనం చేసుకున్నాము. దేవుడి దగ్గర ఉన్న పూలదండలు కూడా మాకు వాళ్ళు పూజారులు లక్కీగా ఇచ్చిండే, విచ్ వీ ఫెల్ట్ రియలీ వెరీ లక్కీ. మీరు చూస్తే నా కవర్ పేజ్లో నేను ఈ వ్లాగ్ కవర్ మీద ఉంటుంది మా ఫ్యామిలీ ఫోటో మొత్తం. సో ఇంకా దర్శనం మంచిగా అయింది ఆ రోజు. సో మంచి దర్శనం చేసేసుకొని, ఇది ఎగ్జిట్ వే అనమాట. ఫుల్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. సో వెళ్ళారు, ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో ఇది సరైన నది అనమాట. స్నానం చేస్తే చాలా అదృష్టం, బట్ మాకు టైం సరిపోలేదు, విచ్ వి మిస్డ్ ఇట్. సో మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ ఏంటంటే, దశరథ మహారాజు వారు అప్పుడు పుత్రకామేష్టి యజ్ఞం అని చేశారనమాట. అది ఎక్కడుంది అంటే మకౌర దమ్ అని చెప్పి ఉంటుంది. అదొక చిన్న విలేజ్ అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో ఇక్కడ పాజ్ చేసి యూ కెన్ రీడ్ ఇట్. నాకు ఎక్కువ తెలియదు దీని గురించి, నేను కూడా అక్కడికి వెళ్ళాకనే నాకు తెలిసింది. ఓకే, యజ్ఞం చేశారని ఐడియా అయితే ఉంది చిన్నప్పుడు చదివిన దాన్ని బట్టి, కానీ ఎక్కడ ఏంటి అనేది ఇక్కడే వెళ్ళాక నాకు తెలిసింది. సో ఇదే అనమాట మకౌర దమ్ అనేది. వీడు ఓవర్ యాక్షన్, వీడు పెద్ద షై పర్సన్ అసలు మా తమ్ముడైతే. సో ఇక్కడ వెళ్ళాక, కానీ మాకు ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ విజిట్ అనమాట. మా డాడీ రాసుకున్న ట్రిప్ ప్రకారం అసలు ఈ ప్లేస్ లేకుండే, కానీ ఏదో ఒకటి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినా కూడా ఒక ప్లేస్ అయితే మనం చూసాం కదా, ఎక్కడైతే యజ్ఞం పర్ఫామ్ చేశారో అది అంటే మొత్తం అయితే చూసాం కదా అని చెప్పేసి వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అది ఒక ఎక్స్పీరియన్స్ అంతే. సో ఇక్కడ రాస్తుందనమాట డీటెయిల్స్ మొత్తం, ఇక్కడ యజ్ఞం పర్ఫామ్ చేశారని చెప్పి. మేము ఫస్ట్ ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 6:30 ఆ టైం అంతా అయిపోయిండే, ఎవ్వరు లేకుండే చుట్టుపక్కల. అసలు ఒక చిన్న విలేజ్ అసలు ఇది, కానీ ఒక హోలీ ప్లేస్ అయిపోయింది అనమాట. సో దీని తర్వాత మేము ఎక్కడికి వెళ్ళిండే అంటే, మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్లో కూడా ఇట్ వాస్ అవుట్ ఆఫ్ ప్లాన్ ఆర్ ఇన్ ప్లాన్ మాకు తెలీదు. సో శ్రీ స్వామినారాయణ మందిర్ అని చెప్పేసి నిర్భయపట్టిలో ఉంటుంది ఉత్తరప్రదేశ్లో. సో ఆ టెంపుల్ విజిట్ చేసాము. మేము కరెక్ట్గా హారతి టైంకి అయితే రీచ్ అయినట్టున్నాం, కానీ హారతి కొంచెం లేట్గా స్టార్ట్ అయింది అప్పుడు. కానీ ఇక్కడ చూస్తే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ వాజ్ ఫెంటాస్టిక్. అసలు ఎంత బాగా బిల్డ్ చేశారంటే, మార్బుల్స్ చాలా చాలా బాగుండే. అసలు నాకు చాలా నచ్చింది. నేను ఈ వీడియోలో అసలు నేను ఫుల్గా షూట్ చేయలేదు, నేను మస్తు టైర్డ్ అయిపోయాను ఆ రోజు. మా అమ్మ ఆడ వెయిట్ చేస్తుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. సో మేము టైర్డ్ అయిపోయినాం, కానీ మాకు ఐడియా లేదు అసలు ఇక్కడ ఒక ప్లేస్లో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. కానీ అక్కడ రాసి ఉండే హారతి అయితే ఉన్నాయి అని చెప్పేసి. సో సర్లే లెట్స్ వెయిట్, ఎందుకు ఇంత దూరం వచ్చినాక ఎందుకు చూసుకోవాలని చెప్పి వెయిట్ చేస్తుండే అనమాట. ఎప్పుడు కర్టన్స్ తెచ్చుకుంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి వెయిట్ చేస్తుండే.
సో అందరు వస్తున్నారని చెప్పేసి ఒక ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయింది. ఏ హారతి స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి. ఫైనలీ హారతి అయితే స్టార్ట్ అయిపోయింది. దేర్ వి గో. సో హారతి ఫినిష్ చేసేసుకొని మేమైతే నెక్స్ట్ డే కాశీకి వెళ్ళిండే. అది నేను నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. బట్ ఈసారి నేను త్వరగానే పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్. ప్లీజ్ స్టే ట్యూన్. ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.